దేవుని వాక్యము ఒక మనిషికి మేలు చేస్తాయి. దేవుని మాటలు ఒక మనిషిని బ్రతికిస్తాయి, జీవింపచేస్తాయి. జీవించే దేవుని మాటలే కానీ ఈ లోకంలో ఏది కూడా కాదు. కనుక ఆయన మనస్సు అంతా కూడా దేవుని మీద పెట్టి దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు దావీదు మహారాజు. ఎందుకనగా ఆయనకు ఆ విలువ అర్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారు దావీదు. తిరిగి ప్రేసోదరులారా, అదే అధ్యాయంలో మీరు చూసినట్టయితే 127వ వాక్యంలో కూడా, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞ నాకు ప్రేమగా ఉన్నవి, నీ ఉపదేశంలో నీ యథార్థములు నేను వాటిని మన్నించు. దేవుని మాటలు యథార్థములు. దేవుడు ఏం మాట చెప్పినా అది యథార్థత కలిగి ఉన్నది, మేలు చేసేది. దేవుని యొద్దకు వచ్చే వారు ఎప్పుడు ఆనందంతో ఉంటారు. పరలోకం అనేది ఈ లోకంలోనే ఉన్నది. ఒక మనుషుడు దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు ఆ మనుషులతో ఉంటాడు. అంతేకాని ఈ లోకంలో చిన్న చిన్న విషయములకు కృంగిపోకూడదు. శ్రమలు వస్తాయి, మేలిమి బంగారం చేసి దరిద్రించి విడిపించి మహిమలో చేర్చుట కొరకు. అయితే చాలామంది కృంగిపోతారు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తున్నారు. దేవుని నమ్ముకుని ఎంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాను, కానీ నా జీవితం అంతా కూడా భయంకర శ్రమలు. అయితే నేను ప్రార్థన చేస్తుండగా అది నీవు చేసుకున్నదే కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. నీవు చేసుకునే కదా, నేను వద్దంటే కాదని నువ్వు నీ నిర్ణయానికి నువ్వు వెళ్ళావు, అందువల్ల నీకు వచ్చింది. ఎందుకు బ్రతకాలి నేను చెప్పినాను. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి, కానీ ఈ లోకంలో కొద్ది దినముల శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకంలో దేవుని ప్రక్కన కూర్చుంటాం. మనకు ఆయనకు ఒక పట్టణాన్ని పెట్టారు. యెషయా 26వ అధ్యాయంలో బలమైన పట్టణం ఒకటి ఉన్నది చూడండి. సత్యమునాశ్రయించు నీతి గల జన్మం దానిపై. ఈ కొద్ది దినములు, యాత్ర దినములు మనము నీతిని ప్రేమించాలి, మనుషులను కాదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అనేక స్థలాలు చెప్పినాడు. ఎందుకు? నీ కొరకు నీ విచారపడతావు, నీ చింత నా మీద వేయి, నీ భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, నీ చింత యావత్తు నేను తీసేస్తాను. కనుక దేవుని వాక్యము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనిషి దేనికి భయపడడం. ఎన్నొచ్చినా ఎందుకు తెలుసునా? నా దేవుడు శక్తిమంతుడు. అందువల్లనే ప్రేసలరా, వాక్యమును దేవుని కార్యములను మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. దేవుడు ఎంత శక్తిమంతుడు మీకు తెలుసా? ఎంత శక్తిమంతుడు దేవుడు. ఐగుప్తులు బాధపరుస్తుంటే బాధ తట్టుకోలేక మొర పెడితే నీతిని బట్టి కాక వారి మొర విని వారి ఎడలో ఉన్న ప్రేమను బట్టి దేవుడు దిగి వచ్చినాడు. అద్భుత కార్యముల ద్వారా విశ్వాసం స్థిరపరిచి బయట తీసుకొచ్చిన తర్వాత ఆ 2 సముద్రం దగ్గరికి వచ్చినారు. వెనక శత్రువు, ముందు సముద్రము. కుంగిపోలేదు. ప్రేసలరా, కొంచెం శరీరంలో ఉన్నా కనుక జంకారు. మోషే దేవుని వైపు చేతులు ఎత్తాడు. చూడండి, వెంటనే మోషేతో దేవుడు ఏమన్నా అంటే, సాగిపోండి. ఎందుకు ఆగిపోయినారు? నేను ఉన్నాను కదా. చూడండి, విశ్వాసం కావాలి నీకు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నిన్ను ఎక్కడ విడిచిపెట్టు. కానీ ప్రియులారా, దేవుని కార్యములను చూడవాలంటే విధేయత కావాలి. మోషే ప్రార్థన దేవుడు వినటానికి కారణము, మోషే సాత్వికుడు. దేవుడు చెప్పినాడు, మోషే నా ఇల్లంతలో నమ్మకస్తుడు, సాత్వికుడు, ఎక్కడ పెత్తనం చేయాలి, నా మాట వినాలని ఎక్కడ చెప్పలేదు. మోషే అందరికి పరిచయం చేసినాడు. విశ్వాస జీవితంలో ప్రేసలుగా దీనుడుగా మారాలి, తగ్గించుకోవాలి. నీకు పట్టణం ఏర్పరిచారు, దరిద్రత నుంచి విడిపించి సింహాసనం కూర్చోబెట్టుకోవాలి. ఆయన ప్రక్కన పరలోకంలో సింహాసనం కూర్చోబెట్టుకోవాలి. ఆయన ఆశీర్వాదం మనకు వాసుగానే ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు నా మాట వినాలి, నేను చేయాలి. ఎవరండి? యేసు ఎక్కడన్నా అన్నాడు అన్నమాట. ఆయన దీనుడు, సాత్వికుడు, తగ్గించుకున్నాడు.
నిజ క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన స్వభావంలోకి మాట కొరకు శరీరాన్ని జయించాలి. ఆత్మశరీరం జయించాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన పోగొట్టుకుంటాం. మొదటి అసలు పోగొట్టుకుని నేను లోకంలో అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళ పైకి తీయాలి, ఏళ్ళ పైకి తీయాలా, లోకాన్ని ప్రేమించిన దరిద్రుడివి, అది గుర్తుపెట్టు. దానికి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవ అంటే అతను లోకంలో చూసి గర్విస్తున్నాడు. లోకం నీతో రాదు కదా. ఏమొస్తుంది లోకం నుంచి? ఏమొచ్చింది? ఏమొస్తుంది చెప్పగలరా? ఏమొచ్చింది? కనీసం ఈ శరీరంలో వచ్చిందా? దీన్ని ఎంత పోషిస్తున్నాము, ఇదన్నా వస్తుందా? ఇది కూడా రాదు. మరి ఎందుకు గర్వం? ఆత్మవిషయమే దీనులుగా ఉండి నన్ను ఆశీర్వాదానికి వాసుగుంటకు దరిద్రుని ఆయన నుండి దూరం అయిపోయినాను, నన్ను ప్రేమించారు ప్రభు. ఆయన ఉన్న స్థలములో ఆ యొక్క పట్టణంలో నాకు ఒక ఇల్లు ఏర్పరిచారు, అక్కడ నేను ఉండాలి. ఆయన ప్రేమమడి కనుక, నన్ను దరిద్రించి విడిపించే దేవుడు కనుక నేను ఆయన మాట వింటాను. ఆయన మాట విన్నప్పుడు ఆయన స్వభావం వస్తుంది. ప్రేసుల వాస్తవముగా ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి జీవించాలి. ప్రభువా, మీ స్వరూపం నాకు దయచేయండి. మీరు నన్ను ప్రేమించి రక్షించారు, మీద విశ్వాసం ఉంచినారు. కానీ మీ స్వరూపం లేకపోతే నేను మీ ప్రక్కన కూర్చోలేను. తండ్రి మాట వినకుండా తండ్రి ఆస్తికి ఎవడో హక్కుదారుడు కాడు, గుర్తుపెట్టుకోండి. తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని దుఃఖపరిచిన అని వాడు తండ్రి ఆస్తికి హక్కుదారుడు కాడు. ఇది లోకంలోనే ఉన్నది. మరి పరలోకంలో తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి నువ్వు పొందాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలి. ఏం చేయాలా? ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన కార్యములు ఆలోచన చేసినట్లయితే, దినదినము స్మరణ చేసినట్లయితే నువ్వు మాటికి లోకంలోకి వెళ్ళవు, కృంగిపోవు. నా తండ్రి ఉన్నాడు, నన్ను ఎక్కడ విడిచిపెట్టడు, సమస్తమైనండి. చూడండి, మరి అక్కడికి వచ్చినప్పుడు, సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే దేవుని వైపు చేతులు ఎత్తింది. మోషే, ఎందుకు ఆగినావు, సాగిపో అన్నాడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు నీతిని ప్రేమించి లోకాన్ని అసహించుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. తప్పక నీ ప్రార్థనకి ఫలితము, జవాబు వస్తుంది. మోషే ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరూ మోషే మీద సాగునూగుతున్నారు. ఆయన చదువుతున్నారు, వాళ్ళందరూ చదువుతున్నారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం చూడండి. వాళ్ళు ఏంటంటున్నారు? ఐగుప్తులో సమాధులు ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ చనిపోవటానికి. ఎన్నో మాటలు, రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. మోషే నోరు తెరవలేదు. మోషే దేవుని వైపు చేతులు, ప్రభువా, మమ్మల్ని కనాను దేశం తీసుకువెళ్ళాలి. ఈ సముద్రం ఉంది, వెనక చేతులు ఉంది, మీరు తప్ప మాకు రక్షకులు లేరు. చేతులతో ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరుడు, ఎంత సంతోషమో. మోషే, ఎందుకు ఆగిపోయావా? సాగిపో అంటే అర్థం ఏంటి? నేను లేనా? ఇన్ని కార్యాలు చేయలేదా? ఎందుకు ఆగిపోయావు? రా, నేను నీతోనే ఉన్నాను కదా, మీతో ఉంటానని సెలవు ఇచ్చా కదా, ఎందుకు ఆగిపోయావు? పేసోలరా, మోషకి ఎంత సంతోషమో. వెంటనే మోష సాగిపోయేటప్పుడు నీ చేతిలో ఉన్న ఆ కర్ర చూపించు అన్నాడు. విశ్వాసము. కర్ర అంటే అది కర్ర కాదు, విశ్వాసము. దేవుడు చేసిన కార్యములు, ఆయన ప్రార్థించుండగా ఆ పొద కాలిపోకుండా పొదలు మంట అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. విశ్వాసము. దేవుడు అద్భుతములు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆ విశ్వాసము కర్రతో చూపించంటే నీ విశ్వాసం ఏమైందా? విశ్వాసంతో దేవుని మాటకు లోబడగానే పేసులరాయ ఆ సముద్రంలో అడుగు పెట్టినాడు. ఎవరు అడుగు పెట్టారో తెలుస్తున్నా? ఎవరు పెట్టారు అడుగు? మోషే పెట్టాను అనుకుంటాం, మనం కాదు. మోషేకి ముందు దేవుడు అడుగు పెట్టాడు నేను అనుకుంటున్నాను. మోషే కంటే ముందు దేవుడు అడుగు పెట్టాను. మోషే ఒక దిగుతూ మునిగిపోయేవాడే. కృష్ణ అవుతుంది కదా, అడుగు పెట్టండి చూద్దాము. వెళ్ళవయా అన్నాడు అనుకోండి, వెళ్తావా? కృష్ణలో దూకుతావా? వెళ్ళి చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన చూసినప్పుడు మోషకి కనపడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో
ప్రియ సోదరుల, సృష్టి గడగడలాడుతుంది, గుర్తుపెట్టుకో. సముద్రములు వణికిపోతాయి, కొండలు కరిగిపోతాయి. మహోన్నతుడైన దేవుడు ఆయన, సమస్తమును నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త. సముద్రం పాలైపోయింది అంతే. దేవునికి అసాధ్యమైన ఉందా? ఎందుకు పిరికొడవుతావు? ఎందుకు భయపడతావు? దేవునిలో ఉన్న శక్తి నీకు తెలుసా? నీ తండ్రి ఎంత గండో తెలుసా? కానీ నువ్వు లోకంలోకి వెళ్ళొద్దు. నీ తండ్రి దగ్గర కిందకరా. సముద్రము పాయలైపోయినది, ఆ కిందకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళి గోడ కట్టేసి ఆగిపోయినాయి. మరి ఏముంది అక్కడ? సముద్రం పాయలైన తర్వాత ఏముంది? మాకేం మేము అప్పుడున్నామంటారా? కృష్ణానది నీరు ఆగింది, ఏముంటుంది? ఎవరయ్యా? బురద ఉంటుంది అక్కడ. 6 నెలలు ఎలా ఉంటుంది? బురద ఉంటుంది. 6 నెలలు ఉంటుందా? నీళ్ళు పక్కకు పక్కన 6 నెలలు ఉంటుందా? వర్షం కురిసి నీళ్ళు పడినాయి, నీళ్ళు ఇంకిపోయినాక ఏముంటుంది? బురద ఉంటుందా? ఉండదా? మరి ఇక్కడ సముద్రం పాలైనాక ఏముంది? బురద ఉంది. ఈ బురద ఏమవ్వాలి? ఆరాలి. గాలి పరిగెత్తుకుంటూ వచ్చింది. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క మాట ప్రకారం గజగజలాడుతున్నాయి. సముద్రం పాలవగానే గాలి వచ్చేసింది, నేలంతా ఏం చేసిందంట? ఆరజేసింది. ఆరజేసిన బయలుదేరినారు. ముందున్నాడు దేవుడు, వెనుకున్నాడు దేవుడు. ముందు వెలుగు ఉంది, నడుస్తున్నాడు. వెనకేమో ఉత్సవారు రాకుండా కాపాడుతూ చీకటి పెట్టాడు, వారేమో నడవలేకపోతున్నారు. నీ అలాగే తీసుకొచ్చినాడు. తెలుసా నీ దేవుడు ఎంత గొప్పడు? విశ్వాసం ఉందా? దేవుని విశ్వాసం ఉందా? ఉందండి విశ్వాసము. యేసుప్రభు దేవుడు అండి. కానివ్వండి, నేను బ్రతుకుడి కోసం మరి పనికియాలి కదండి, సంపాదించాలి కదా. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడా? గడ్డి పట్టుకో, గడ్డి పొలికి తీసుకో, గడ్డిరువు, చాడు కాసు, తిను, సంపాదించుకో అన్నాడు ఆ దేవుడు. బుద్ధి లేనప్పుడు అన్నాడు. బుద్ధి లేకుండా ఆజ్ఞ విన్నప్పుడు అన్నాడు. రెక్కల కింద నుంచి పైకపోతే నీకు ఆ దరిద్రత వస్తుంది, లేదా ఆ దరిద్రత. నీ దేవుడు గొప్పడు, శక్తిమంతుడు, జీవము కలిగిన వాడు, జీవింపజేసేవాడు. ఆయన మాటను వింటే నిన్ను జీవింపజేస్తాడు, నీ దరిద్రనంతా విడిపిస్తాడు. దేవుడు నేను పిలిచినాడు, ఆనందంగానే వెళ్ళాలి. ఆయన నీ కొరకు మొండ్ల కిరీటధారిగా మారినాడు, నీ కొరకు సిలువ వేయబడినాడు, నీ కొరకు రక్తము చిందించినాడు, నిన్ను విడిచిపెట్టాడు. సహోదరా, విశ్వాసం ఉందా? సముద్రం పాయి ఎప్పుడో చేశాడు మనయా? నాకు తెలియదు, నేను వెళ్ళి నా ముందు చేశాడా? చేయలేదా? నీ ముందు అద్భుత కార్యములు చేయలేదా? దేవుడు ఒకనాడు సత్యస్థితికి స్త్రీని బ్రతికించలేదా? ఏమో నాకు తెలియదు, నన్ను మాత్రం బ్రతికించాడు. అనేక సార్లు మరణపడకెళ్ళి నన్ను బ్రతికించినాడు. నా తల్లి గర్భంలోనే ఆయన నేర్పరుచుకున్నాను. ఆయన తల్లి గర్భంలో ఎముకలుగా ఉండగానే ఎముకలు కాకమునిపై పిండముగా ఏర్పరచబడకపోయినపై ఏర్పరచుకున్నారు. శత్రువులను అనేకసార్లు మనం పాలు చేయాల్సి వచ్చినా కానీ ఆయన నన్ను విడిపించినాడు. తర్వాత శత్రువుతోనే ఒక దినంన నేను రక్షింపబడిన తర్వాత శత్రువు వచ్చి, అంటే ఒక మనిషిని పట్టుకొచ్చి నిలబడినాడు. అధికారం ఇచ్చిన ఆయన అధికారి. నీకు తెలుసా? తెలిసి ఎందుకు పరిగెత్తున్నావు? ఎందుకు లోకంలోకి వెళ్తున్నావు? నా వైపు చూడు, నా స్వరం విన్నావు, నేను జీవింపజేస్తాను. పరిగెత్తినందువల్ల వచ్చేది ఒకటి ఏంటో తెలుసునా? ఏమొస్తుంది? దరిద్రత వస్తుంది, సస్తావు ఆత్మలో, శరీరంలో బ్రతుకుంటావు. అది దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. యెరూషలేమును ఎరుకోకు దిగి వెళ్ళి దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నాడు. తండ్రి తగ్గించి దారి తొలగిపోయి స్వేచ్ఛను కోరి వెళ్ళిపోయి ఏమైపోయినాడు? దరిద్రుడైపోయి పందులు తిని పట్టుకొడుతున్నాడు. అయితే నిన్ను ప్రేమించిన ప్రభువు నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించి నిన్ను ఆశీర్వాదాన్ని పాత్రలు చేస్తానికి వచ్చాను. నువ్వు దరిద్రమైన పర్వాలేదు, నా కుమారుడివే. దారి తొలగిన పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకు తెలుసునా? నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా హృదయంలో మానని వేదన కలుగుతున్నది. నేను నిన్ను విడిచిపెట్టలేను.